అధ్యాయము 5వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుకుందాం. అయితే హామాను కోపము అణుచుకుని తన ఇంటికి పోయి తన స్నేహితులను తన భార్య అయిన జెరెషును పిలిపించి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చియు చాలామంది పిల్లలు తన కుండుటను గూర్చియు రాజు తన్ను ఘనపరచి రాజు క్రింద నుండి అధిపతుల మీదను సేవకుల మీదను తన్ను ఎలాగున పెద్దగా చేసెనో దానిని గూర్చియు వారితో మాటలాడెను. ఇక్కడ ఒక స్త్రీ కనిపిస్తున్నారు మనకి. ఎవరామె? ఏం పేరు? జెరెషు. ఎవరివిడ? హామాను గారి భార్య. ఎవరు హామాను గారు? ఎవరి హామాను గారు అంటే మాదీయ పారసీక సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి అయిన అహష్వేరోషు దగ్గర ఉన్న ప్రధానమంత్రి. ప్రపంచాన్ని పరిపాలించినవి 4 గొప్ప మహాసామ్రాజ్యాలను మనం మాట్లాడుకుంటాము. అందులో 1 బబులోను, 2 మాదీయ పారసీక, 3 గ్రీకు, 4 రోమా. వీటిలో పారసీక రాజు అయినటువంటి ఈ అహష్వేరోషు ఏం చేశాడు అంటే రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. అతని దగ్గర చాలామంది అధిపతులు ఉన్నారు. వాళ్ళలో హామాను అనే ఒక అధిపతిని చాలా గొప్ప స్థాయిలో ఉంచాడట. అతను అందరి అధిపతులు రాజు క్రింద నుండి అధిపతుల మీదను సేవకుల మీదను ఇతను ఎలాగూ పెద్దగా చేశాను అనే మాట మనకు కనిపించింది, మనం చదువుకున్నాం. అంటే అహష్వేరోషు ఏం చేశాడంటే తన దగ్గరున్న అధిపతులందరిలో ప్రధానులందరిలో కూడా ప్రధానమైన వ్యక్తి అయినటువంటి హామాను గారిని అందరికంటే గొప్ప స్థాయిలో పెట్టాడు. అతని భార్యనే జెరెషు. ఎవరి భార్య? హామాను గారి భార్య జెరెషు గారు అనమాట. ఎవరు ఈవిడ? ఏంటి చరిత్ర అంటే మీ అందరికీ తెలుసు. హామాను గారు ప్రధానమంత్రిగా ఎంపిక చేయబడ్డాడు. అతను ఎందుకు ఎంపిక చేయబడ్డాడు అంటే మనం చదువుకున్న వచనాలలో అతనికి గొప్ప ఐశ్వర్యం ఉందంట, చాలామంది పిల్లలు ఉన్నారట. 2 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. రాజు ఎందుకు హామానుని గొప్ప స్థాయిలో పెట్టాడు అంటే అతనికి చాలా ఐశ్వర్యం ఉంది, 2 ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. అవును కదా, ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఎవరైనా అన్ని పనులకు వాళ్ళని ముందు పెట్టుకుంటాం కదా. ఎక్కువ మంది పిల్లలు ఉన్నారనుకోండి, శుభకార్యాలకు ఎవరిని మిక్కు పెట్టుకుంటారు? వాళ్ళనే కదా. నువ్వు ఎక్కువ మంది పిల్లల కన్నా తల్లివి రా, నీ చెయ్యి మంచిది, నీ కాలు మంచిది, నీ ఏలు మంచిది అని పిలుస్తాం. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే హామాను గారికి ఉన్నతమైన పదవి రావడానికి కారణం ఏంటి అంటే 1 ఐశ్వర్యానికి ఐశ్వర్యం ఉంది, 2 సంతానం ఉంది. ఈ రెండిటిని చూసిన రాజు ఏం చేశాడంటే నీవు నా అధిపతులందరికంటే గొప్పవాడిగా ఉండాలి, ప్రధానమంత్రిగా ఉండాలి అని ప్రధానమైన స్థానంలో పెట్టాడు. ఇంతకీ ఈ హామాను ఎవరు అంటే ఒక రాజుకు ప్రధానమంత్రి కాదు, ఈయన చరిత్ర కూడా మనం కొంచెం చూడగలిగితే అతని తండ్రి పేరు మనకు కనబడుతుంది. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు హమ్మేదాతా కుమారుడును అగాగీయుడునగు హామానును ఘనపరచి వాన్ని హెచ్చించి వాని పీఠమును తన దగ్గర ఉన్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. ఈ సంగతులైన తర్వాత ఏ సంగతులయ్యాయి అంటే ముందు చరిత్ర మీకు తెలుసు. రాజైన అహష్వేరోషు తన సామ్రాజ్యం 127 సంస్థానాలకు విందు చేయించాడు. అదే టైంలో తన భార్య అయిన వస్తీ కూడా స్త్రీలకు విందు చేయించింది. ఆ సందర్భంలో రాజు కనిపించింది అందగత్తైన తన భార్య అందాన్ని అందరికీ చూపించాలి అని పంపించాడు నపుంసకులను. ఆవిడ రాలేదు. వెంటనే మరి ఏం చేయాలి, నేను కబురు పెడితే రాలేదు కాబట్టి దీనికి పరిష్కారం ఏంటి అని ప్రధానులను అడిగాడు. వాళ్ళు చెప్పిన విషయం ఏంటి అంటే రాజా, రాజువైన నీవు పిలిస్తే రాని రాకపోతే రేపు మా భార్యలేమి మా మాట వింటారు, కాబట్టి ఈవిడ మీకు తగినది కాదు, కాబట్టి వెంటనే రాణిని మార్చేయాలి అని సలహా ఇచ్చారు. ఆ సలహా ఇచ్చిన వారిలో ప్రధానమైన వ్యక్తి మెమూకాను. సరే, ఆయన సలహా మీదట అది రాజుకి అంగీకారమైంది. ఆ సంస్థానాలలో ఉన్న అందమైన అమ్మాయిలను తీసుకొచ్చారు. వాళ్ళలో ఎస్తేరు గారు రాణిగా ఎంపిక అయిపోయింది. ఈ సంగతులు అయిన తరువాత అంటే రాజు విందు చేయడం ప్రారంభించి రాణిని మార్చి కొత్త రాణిని తెచ్చే వరకు సంగతులు జరిగిపోయాయి. ఇది ఒక ఎత్తైతే అదే టైంలో రాజుగారిని చంపడానికి 2 ద్వారపాలకులు ఆలోచన చేశారు.
ఆ ఆలోచన తెలిసిన రాజు తెలుసుకోవడం, ఆ సందర్భంలో సహాయం చేసిన మొర్దెకై గారిని గురించి రాజ సమాచార గ్రంథంలో రాయించటం, ఆయన చంపాలి అనుకున్న ఇద్దరిని చంపించేయడం జరిగిపోయింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు రాజు ఏం చేస్తున్నాడంటే హామానుని ప్రధానమంత్రిగా ఎంపిక చేసినట్టు మనకు కనబడుతుంది కదా. ఆ సంగతులు అయిన తర్వాత ఏ సంగతులు? రాణిని మార్చి కొత్త రాణిని ఎంపిక చేయడం. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. ఈ సంగతులు అయిన తర్వాత హామానునే ఎందుకు హెచ్చించాడు అంటే మనం 5వ అధ్యాయంలో చదువుకున్నాం. అతనికి ఐశ్వర్యం ఉంది, పిల్లలు ఉన్నారు. కానీ చరిత్రకారులు చెప్తున్న ఒక సంగతి చెప్తా, అది అయి ఉండొచ్చు కాకపోయి ఉండొచ్చు, కానీ ఒకటి చెప్తా. అదేంటి అంటే ఈ హామాను ఎవరో కాదు, రాజుకు సలహా ఇచ్చాడే రాణిని మార్చేయమని, మెమూకాను అతనే అనే ఒక అభిప్రాయం ఉంది. అర్థమైందా? ఒక అభిప్రాయం ఉంది. అది ఎలా చెప్పగలమని మనకు తెలియదు, చరిత్రకారులు చెప్తున్న విషయం. అయితే అయి ఉండొచ్చు, లేకపోతే కాకపోయి ఉండొచ్చు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే హామానుని హెచ్చించారు అనడానికి, ఒకవేళ అయి ఉండొచ్చేమో అనడానికి ఆస్కారం ఏంటి అంటే హామాను లేక అతని మెమూకాను అయి ఉంటే, మెమూకాను నీ పుణ్యమంట, ఒక అందగత్తి పోయినా మరో అందగత్తే నాకు భార్య అయ్యింది. నీవే గనక ఆ రోజు సలహా ఇవ్వకపోతే ఆ గర్విష్టి భార్యతో, అంటే ఆయన దృష్టిలో అంతే కదా, పిలిస్తే రాలేదు అంటే ఆమె ఎందుకు రాలేదనేది ఆయనకు అవసరం లేదు, పిలిస్తే రాలేదంతే, కారణాలతో ఆయనకు పని లేదు. కాబట్టి ఆయన ఏమనుకుంటాడు, ఇప్పుడు ఓ గర్విష్టి భార్యతో అలాగే వెళ్ళిపోవాల్సి వచ్చేది. కానీ నీ పుణ్యం అంటే ఏం జరిగింది? ఒక అణుకువ విధేయత కలిగిన ఒక స్త్రీ మరల నా జీవితంలోనికి భార్యగా వచ్చింది. నన్ను ఎంతగా ఇంప్రెస్ చేసావు నువ్వు, నీ సలహా వల్ల, నీ మాట వలన నా జీవితంలో మరలా ఆనందాన్ని నేను చూడగలిగాను అని అనుకుని ఉండొచ్చు. ఒకవేళ అలా అనుకుని ఉంటే ఖచ్చితంగా మెమూకాని హామాన్ అవ్వడానికి ఆస్కారం ఉంది. అతను సలహా మంచి పని చేసిందిగా భావించాడు కాబట్టి రాజు అతను హెచ్చించడానికి అవకాశం ఉంది. కానీ ఆ విషయాలు మనకు వ్రాయబడలేదు కాబట్టి మనం దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి వీలు లేదు. అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే రాజు హెచ్చించడానికి కారణం, బైబిల్ చెప్పిన కారణం మాత్రం ఒకటి ఉంది. అదేంటి అంటే అతనికి ఐశ్వర్యం బాగా ఉంది, 2 పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. రైట్. ఇప్పుడు సమస్య ఏంటి అంటే ఈ హామాను ఎప్పుడైతే రాజు చేత పొగడబడి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడో రాజే చెప్పిన మాట ఏంటంటే ఇదిగో ఈ హామాను నేను గణపరుస్తున్నా కాబట్టి నా రాజ్యంలో ఉన్న వారందరూ హామానుని గణపరచాలి. ఏం చేయాలి మరి? సాష్టాంగ నమస్కారం చేయాలి, మోకాళ్ళుని నమస్కారం చెయ్యాలి అని రాజు శాసనం చేశాడు. ఇప్పుడు నా వైపు చూడండి, రాజు కంటే నమస్కారం చేస్తాం, రాజు గణపరిచే వ్యక్తికి కూడా మనం మోకాళ్ళుని నమస్కారం చెయ్యాలా? చెప్పరే? రాజు శాసనంగా మరి ఖచ్చితంగా ఏం చేయాలి? చెయ్యాలి. కానీ ఏం జరిగింది ఇక్కడ? మొర్దెకై గారు ఉన్నారు కదా, మీకు తెలిసిన వ్యక్తులు కాబట్టి వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. ఎస్తేరు గారు పిన్న తండ్రి లేక పెంచిన తండ్రి, ఆయన ఏం చేశారు? నేను నమస్కారం చెయ్యను అన్నారు. ఎందుకు చేయనన్నారు? నా వైపు చూసి చెప్పండి. ఎందుకు నమస్కారం చేయనన్నారు? చెప్పాలి. చూస్తారన్నమాట. ఒకసారి ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం నుండి చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి రాజు గుమ్మముననున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానునకు నమస్కరించిరి. హామాను గారికి మోకాళ్ళుని నమస్కరించడానికి కారణం ఏంటి? రాజాజ్ఞ. రాజే ఆజ్ఞాపించాడు. ఏమని? నన్ను చూస్తేనే కాదు హామానుని చూస్తేనే మీరేం చేయాలి? మోకాళ్ళుని నమస్కారం చెయ్యాలి అని చెప్పారు. అయితే మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు ఉండగా, అదేంటి మరి ఈయన ఎందుకు చేయట్లేదు? మీరు చెప్పాలి. ఇప్పుడు రాజు ఏం చెప్పాడు? నమస్కారం చెయ్యాలి అని చెప్పాడు. పోనీ నమస్కారం నాకు చెయ్యండి నేను హామాను చెప్పుకున్నాడా? హామాను చెప్పుకుంటే నువ్వు చెప్తే మేము వినాలా అనొచ్చు. ఎవరు చెప్పారు నమస్కరించాలని? రాజే చెప్పినప్పుడు చెయ్యాలా వద్దా? మరి ఎందుకు చేయలేదు మొర్దెకై గారు? ఇక్కడ మనం చాలా పొరపాటు పడతాం. ఎలా పొరపాటు పడతామంటే ఎవరికి నమస్కారం చెయ్యొద్దని దేవుడు చెప్పారు కదా అని కదా. అదే కదా మీ డౌట్. అందుకే మీరు ఫేస్ అలా పెట్టి చూస్తున్నారు. మాట చూద్దాం నిజంగా దేవుడు చెప్పిన మాట ఏంటో. నిర్గమాకాండం 20వ అధ్యాయం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుకుందాం.
నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. ఎవరు నేను తప్ప? నా వైపు చూడాలి అందరు మీరు. నేను తప్ప వేరొక 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 దేవుడు ఉండకూడదు. వేరొక దేవుడు ఉండకూడదు. అతడు పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నేల ఎందే కానీ ఉండు దేన్ని రూపమునైనను విగ్రహమైన చేసుకోకూడదు, దానికి నమస్కరించకూడదు. దేవుడు చెప్పిందేంటి? దేవుడు ఇంకొక ఆయన ఉండకూడదు. దేవుని లాంటి ఏదో ఒక రూపం, సృష్టిలో ఉన్న వాటికి ఏదో ఒక రూపం ఇచ్చి దేవుడిని పూజించకూడదని చెప్పాడు కానీ మనుషులకు నమస్కరించకూడదని కాదుగా. నా పాయింట్ అర్థమైందా మీకు? మనం ఏమనుకుంటున్నామంటే యూదుడైన నేను నమస్కరించనని మొర్దెకై చెప్పాడండి. ఎందుకు చెప్పాడంటే దేవుడు చెప్పాడు కదా, ఎవరికి నమస్కారం చేయొద్దు అనుకుంటాం. ఎవరికి చేయొద్దన్న దేవుడు నా రూపం ఇంకొకరికి ఇవ్వద్దన్నాడు, నా స్థానం ఇంకొకరికి ఇవ్వద్దన్నాడు. మనుషులలో గొప్పవారికి నమస్కరించడం తప్పు కాదుగా. రాజుకి నమస్కరించాలా వద్దా? రాజుకి నమస్కరించాలా వద్దా? యేసుక్రీస్తు రాజుగా పుట్టాడండి. తూర్పు దేశపు జ్ఞానులు చేంజ్ చేశారు, పూజించారు. ఎందుకని? రాజని. వాళ్ళకి దేవుడిని కాదు వాళ్ళు పూజన చేసింది, రాజని. అంటే రాజు దగ్గరికి వెళ్తే తప్పకుండా ఎవరైనా నమస్కారం చెయ్యాలి. మరి అలాంటప్పుడు ఇక్కడ మొర్దెకై గారు ఎందుకు చేయట్లేదు? నా ప్రశ్న మీకు అర్థమైతే మీరు ఆలోచిస్తారు. ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే ఇప్పటి వరకు ఎవరిని పూజించకూడదు, రైట్? పూజించకూడదు. ఎవరిని? దేవుడు అనుకుని ఎవరిని పూజించకూడదు. దేవుడు అనుకుని ఎవరిని పూజించకూడదు. కానీ ఒక రాజుని మాత్రం నమస్కరించాలి. రాజే చెప్పిన వ్యక్తిని కూడా నమస్కారం చెయ్యాలి. మరి అలాంటప్పుడు రాజే ఏర్పాటు చేసిన హామాను గారిని మొర్దెకై గారు ఎందుకు నమస్కరించట్లేదు? ఇతను మనిషే కదా, ఇతను మనిషేనా? మనిషిని గౌరవించాలి కదా, గౌరవించాలి. పైగా ఎవరు చెప్పారు? రాజు చెప్పాడు. మరి ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదు అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి, చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం, నా పరిశీలనలో అర్థమైన ఒక కారణం మీకు చెప్తాను. ఈ హామాన్ ఎవరు? అసలు మనం చదువుకున్న వచనం ప్రకారం ఎవరి కుమారుడు? హమ్మేదాత కుమారుడును అగాగీయుడు అని చదువుకున్నాం. మళ్ళీ చూద్దాం ఒకసారి. ఎస్తేరు గ్రంథం, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో హమ్మేదాత కుమారుడును అగాగీయుడునగు హామాను. ఈ హామాను గారు ఎవరు అంటే వాళ్ళ నాన్నగారి పేరు హమ్మేదాత అట. మరి అగాగీయుడు అంటే జనరల్గా మనము ఎవరి పేరు ముందైనా అలాంటి పదాలు వాడితే అయితే వంశం పేరు ఉంటుంది, లేకపోతే ఊరి పేరు ఉంటుంది, లేకపోతే పదవి పేరు ఉంటుంది. జనరల్గా ఏం పేరు ఉంటుంది? ఊరి పేరైనా ఉండొచ్చు. బెత్లెహేమీయుడైనా దావీదు అంటాం, అంటే బెత్లెహేమ్ అనే ఊరు. లేకపోతే యూదా వంశస్థుడైనా అంటాం, అంటే యూదా వంశానికి చెందినవాడు అని కదా. మరి ఇప్పుడు ఇక్కడ హామాను గారు ఎవరు అంటే అగాగీయుడైనా అని చదివాం మనం. అగాగు అనేది ఒక వ్యక్తి పేరు. ఎవరా వ్యక్తి అంటే అమాలేకీల రాజు. చరిత్రలోనికి మనం వెళ్తే ఒకసారి మీరు ఆ మాట చూస్తారా? సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం. 8వ వచనం. అమాలేకీల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తివాత నిర్మూలము చేసిరి అనే మాట కనిపిస్తుంది. నా వైపు చూడండి అందరూ. అగగు ఎవరు అంటే అమాలేకీల రాజు. ఈ అమాలేకీల రాజుని, అమాలేకీలను చంపమని దేవుడు సెలవిస్తే సౌలు గారు యుద్ధానికి వెళ్ళి జనులందరినీ చంపి రాజును మాత్రం చంపకుండా తీసుకొచ్చాడు. అతని పేరే అగగు. ఏం పేరండి? అగగు. ఏ రాజు అతను? అమాలేకీల రాజు. అమాలేకీల రాజు అంటే అమాలేకీలు అనేది జాతి, అగగు అనేది వ్యక్తి. మళ్ళీ వింటున్నారా? అమాలేకీలు అనేవాళ్ళు
జాతీయులు కదా, అమోరీలు, అమ్మోనీలు, యెబూసీలు, గిర్గాషీలు పేర్లు చదువుతాం కదా. వాళ్ళలో ఒక జాతి ఏది? అమాలేకీలు. అగగు అనేది మాత్రం ఒక వ్యక్తి పేరు. ఎవరు అంటే ఆ రోజుల్లో అమాలేకీలకు రాజుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి పేరు అనమాట. ఇప్పుడు మనం హామాను గారి దగ్గర ఏం చదువుతున్నాం? అగాగీయుడైనా అని చదువుతున్నాం. అంటే అగాగీయుడు ఎవరు అంటే, అగాగు ఎవరు అంటే ఒక రాజుగా పరిపాలన చేసిన ఒక వ్యక్తి. అగాగీలలో అగాగు నుండి వచ్చిన వారందరినీ అగాగీయులు అంటారట. అర్థమైందా? అగాగు నుండి వచ్చి అంటే అగాగు అనే వ్యక్తిలో నుండి వచ్చిన వారిని వంశీకులు అని అర్థం. మనకు అగాగు అనేది వంశం పేరు. అగాగు వంశము ఏ జాతి వారిది అంటే అమాలేకీలది. అర్థమవుతుందా మీకు? అమాలేకి జాతి, అగగు అనేది వంశకర్త పేరు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోగలిగితే హామాను ఎవరయ్యా అంటే అమాలేకి జాతిలోని హగగు వంశములో నుండి వచ్చిన వాడు. అర్థమైందన్నమాట. ఏ జాతి వాళ్ళది? అమాలేకీలు. ఏ వంశము? అగాగు వంశము. అందులో నుంచి వచ్చిన వ్యక్తి ఎవరు? హామాను అనేది కొంత చరిత్ర ప్రకారం మనం అర్థం చేసుకోగలిగిన విషయం. అయితే అమాలేకీలకు యూదులకు నిత్య శత్రుత్వం ఉందా? దేవుడే చెప్పిన మాట ఏంటి అంటే, మనం ఇప్పుడు చదువుకున్న దానిని మళ్ళొకసారి చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయంలో 3వ వచనం. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీలను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, వంటెలనేమి, గార్ధబములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీలను నిర్మూలము చేయుము. దేవుడు చెప్తున్న మాట. ఎందుకయ్యా ఇంత శిక్ష అంటే ఒక మాట, మరో మాట చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 17-18 వచ్చినా చదువుకుందాం. 17-18 వచ్చిన. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీలు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకో. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తున్న మాట. అతడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ హతము చేశాను. కాబట్టి నువ్వేం చేస్తావంటే కిందకు వచ్చేటప్పటికి చెప్తున్న మాట, నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశము క్రింద నుండి అమాలేకీల పేరు తుడిచివేయవలెను, ఇది మరచిపోవద్దు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పిన మాట ఏంటో తెలుసా? నువ్వు వాళ్ళని సమూల నాశనం చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి ప్రభువా అంటే, ఇశ్రాయేలీలైన నా పిల్లలైన మీరు ఐగుప్తు నుంచి ప్రయాణం చేస్తూ వస్తుంటే మిమ్మల్ని చూసుకోకుండా వెనుక తట్టు వచ్చి బలహీనులైన వారందరిని ఏం చేశారు? చంపేశారు. కాబట్టి నువ్వేం చేస్తావంటే, ఎప్పటికీ దేవుడు నీకు విశ్రాంతినిచ్చిన తర్వాత తప్పకుండా నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఆకాశము క్రింద నుండి అమాలేకీలు నువ్వేం చేయాలి? తుడిచివేయాలి. నిజంగానేనా వీళ్ళని అమాలేకీలు ఎదురొచ్చి అలాంటి పని ఏమైనా చేశారా అని కనుక మనం చదివితే మరో మాట చూద్దాం. నిర్గమాకాండము 17వ అధ్యాయం. నిర్గమాకాండము 17వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. తరువాత అమాలేకీలు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా, మీకు తెలుసు కదా, నా వైపు చూడండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి కనానుకు బయలుదేరి వస్తూ ఉన్నారు. రెఫీదీం అనే ప్రాంతానికి వచ్చేటప్పటికి అమాలేకీలు ఏం చేశారంటే, ఇశ్రాయేలీలకు తెలియకుండా వెనుకతట్టుగా వచ్చి వారితో యుద్ధం చేసి వారిని చంపడం ప్రారంభించారు. అది చూసినటువంటి మోషే గారు ఏం చేశారంటే, ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో ఆయన కొండెక్కి కూర్చున్నారు. క్రింద యెహోషువతో యుద్ధము చేయించారు. ఆయన మోషే గారి చేతుల పైకెత్తితే ఇశ్రాయేలుకి విజయం వస్తుంది, మోషే గారి చేతులు క్రిందికి దించితే అమాలేకీలకి విజయం వస్తుంది. అప్పుడు ఆయన పైకి వెళ్ళి కూర్చుంటే అహరోను గారు, హూరు గారు చెరొక వైపు ఆయన చేతులు పట్టుకుంటే క్రింద అమాలేకీలతో యుద్ధం చేసిన వారు ఎవరంటే యెహోషువ గారు. ఇది మార్గ మధ్యంలో జరిగినదనమాట. ఇలా అనుకోకుండా ఇశ్రాయేలులతో యుద్ధం చేసిన కారణం చేత నా పిల్లలైన మీరు ప్రయాణం చేస్తుంటే మీకు ఎదురొచ్చి
మీకు ఆకలితే ఆహారం పెట్టి, మీకు దాహమైతే మంచినీళ్ళు ఇవ్వవలసిన వాళ్ళు అవి ఇవ్వకపోగా మిమ్మల్ని యుద్ధం చేసి ఓడించారు కాబట్టి ఇదిగో ఇది మొదలుకొని వాళ్ళు మీకు కాదు శత్రువులు, అమాలేకీలు నాకు శత్రువులు అన్నారు దేవుడు. కాబట్టి ఆకాశము క్రింద ఏ తరములోనైనా సరే కొద్ది గొప్ప యుద్ధం చేసిన మిగులుతూ ఉంటారు కదా, మిగిలిన వారు మళ్ళీ పెరుగుతూ ఉంటారు. వాళ్ళని ఎప్పటికప్పుడు మీరు ఏం చేయాలి? నాశనం చెయ్యాలి తప్ప వాళ్ళకి నమస్కారం చేయకూడదు. అర్థమైందండి మీకు? నా మాట మీకు అర్థమైందా? ఎందుకు ఇక్కడ వరకు ఎందుకు వచ్చాం మనం? హామాను గారిని నమస్కరించమని రాజే సెలవిచ్చాడు. దానికి యూదులేం వ్యతిరేకులు కాదు. కానీ ఇక్కడ రెండు కారణాలు చూడాలి మనం. ఒకటేమో ఇతడు అమాలేకీయుడు. ఎవరు? హామాను. అమాలేకీల జాతిలోని అగగు వంశీకుడు. అమాలేకీలు యూదులకు శత్రువులు కాబట్టి నమస్కరించట్లేదు ఒకటైతే, రెండవది నమస్కరించేటప్పుడు రాజు దైవాంశ సంభూతుడు అనే ఉద్దేశంతో నమస్కరించాలి. అంటే రాజు దైవంతో సమానం. దీనికి యూదులు అంగీకరించరు. ఎందుకంటే వారికి దేవుడు ఒక్కరే, ఆయనకు తప్ప ఎవ్వరిని మామూలు గౌరవించమంటే గౌరవిస్తారేమో కానీ రాజుని దేవునిగా భావించి పూజించడం మాత్రం యూదులు చేయరు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే హామాను గారికి మొర్దెకై గారు ఎందుకు నమస్కరించట్లేదంటే రెండు కారణాలు. ఒకటి, రాజునే దైవాంశ సంభూతుడిగా భావించినప్పుడు రాజు ఏర్పాటు చేసిన వ్యక్తిని సాష్టాంగ నమస్కారం చేయవలసిన అవసరం నాకు లేదు అనుకున్నాడు ఒకటి. రెండు, అమాలేకీలు యూదులకు శత్రువులు కాబట్టి ఈ హామాను ఆ జాతికి చెందినవాడు కాబట్టి ఇష్టపడట్లేదు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే ఇక్కడ మనం చదువుకుంటాం. నిర్గమాకాండం 17వ అధ్యాయం 16వ వచనం. నిర్గమాకాండము 17వ అధ్యాయము 16వ వచనం. అమాలేకీలు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీలతో తరతరములకు యుద్ధము. ఎవరెవరికి తరతరముల యుద్ధం? చెప్పండి అమ్మా, ఎవరెవరికి? యెహోవాకు. అదేంటి యెహోవాకేంటి? యెహోవాకంటే ఎవరక్కడ ఇప్పుడు? యెహోవా ప్రజలైన ఇశ్రాయేలీలు కదా. యుద్ధం యెహోవాదే అంటారు ఇశ్రాయేలు యుద్ధం చేసేటప్పుడు. అంటే ఏంటి అర్థం? వారి తరపున ఆయన యుద్ధం చేయాలి, అది ఆయనదిగా భావించాలి. అది ఇక్కడ దేవుడు కూడా చెప్తున్న మాట ఏంటి? అమాలేకీలతో తరతరాలకు యుద్ధం. ఎవరికి? నాకు అమాలేకీలు. కాబట్టి అమాలేకీలు ఇశ్రాయేలీలకి యూదులకు ఎప్పటికీ బద్ద శత్రువులే. అందుకు హామాను గారిని రాజు హెచ్చించిన మొర్దెకై గారు మాత్రం నమస్కారం చేయడానికి ఇష్టపడట్లేదు. ఆ తరుణంలో ఎప్పుడైతే ఈయన నమస్కారం చేయలేదో వెంటనే చాలా బాధ వచ్చేసింది. ఎవరికి? హామాను గారికి. ఏంటి, నాకు ఇంత ఐశ్వర్యం ఉంది, ఇంతమంది పిల్లలు ఉన్నారు, మరొకవైపు చక్రవర్తి గారి సపోర్ట్ నాకు ఉంది, ఈ రాజ్యంలో రాజు తర్వాత స్థానం ఎవరిది? నాదే. కానీ ఇలాంటి నా కళ్ళ ముందు ఆఫ్టర్ ఆల్ ఒక్కడు తలంచట్లేదు. ఎంతమంది? ఒక్కడు. మళ్ళీ చెప్పండి, ఎంతమంది? ఒక్కడు తల వంచట్లేదు. ఏంటి మిమ్మల్ని అడుగుతాను, రాజ్యమంతా ఆయన పక్షాన ఉంటే ఒక్కడు నమస్కరించకపోతే ఏమైంది అందులో? చెప్పండి. ఒక్కరు నమస్కరించినంత మాత్రమే నష్టమా? అసలు ఒక్కరు నమస్కరించకపోతే కనబడద్దా? ఆ రాజ్యం 127 సంస్థానాలు ఉన్నాయి, ఎంతోమంది ప్రజలున్నారు, లక్షల కొలది ప్రజలున్నారు. ఇంతమందిలో ఒక్క వ్యక్తి నమస్కరించకపోతే పట్టించుకోవాలా? హామాను గారు మాత్రం పట్టించుకుంటున్నాడు. ఎందుకో చెప్పనా? ఈ మొర్దెకై జనాల్లో ఉంటే పట్టించుకునేవాడు కాదేమో, రాజు గుమ్మం దగ్గరే ఉండే ఉద్యోగం అయింది. హామాను రాజుగారి దగ్గరకు వచ్చి పోతూ ఉంటే గుమ్మం దగ్గర ఉన్న మొర్దెకై పద్దాక కనబడతాడు. కనబడ్డాడు. కనబడినప్పుడు నమస్కారం అండి హామాను గారు అంటే ఏం బాధ ఉండేది కాదు. నమస్కరించకుండా కనబడటం ఇది పెద్ద బాధగా అయిపోయింది ఆయనకి. నమస్కరించకుండా అంటే కనబడకుండా ఉంటే ఏం పట్టించుకో, అంతమంది నమస్కారాలు చేస్తారా? ఎక్కడో దూరంగా ఉంటారు కదా. కానీ ఇతను కనబడే చోటుండి రాజగుమ్మం దగ్గరుండి హామాను రాజుగారి దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటే మాత్రం లేవట్లేదు, నమస్కారం చేయట్లేదు, ఆయన పని ఏం చేసుకుంటున్నాడు తిరిగి. ఇది ఇంకా బాధ. వెంటనే విచారణ చేశాడు. ఏంటి, ఎవడవాడు, నాకెందుకు నమస్కారం చేయట్లేదంటే విచారించారు. అడిగి తెలిస్తే హామాను గారు అందరినీ ఎంక్వైరీ పెట్టుకుంటాడు కదా,
ఇంతమందిలో ఒకడు నాకు నమస్కారం చేయకపోవడానికి కారణం ఏంటి? వాడికి నేను ఏం ద్రోహం చేశాను? అసలు వాడుకున్న ధైర్యం ఏంటి? వాడుకున్న బలం ఏంటి నమస్కరించుకొని ఉండడానికి? ఎందుకంటే రాజు చెప్పాడు కదా నాకు నమస్కారం చేయాలని. రాజు మాటనే ధిక్కరించేంత ధైర్యం ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచన చేసి ఎంక్వైరీ పెట్టాడు. ఎంక్వైరీ పెడితే మొర్దెకై గారు చెప్పిన మాట ఏంటంటే, నేను యూదుని కదండి, నా దేవునికి తప్ప నేను ఎవరికి నమస్కారం చేయను అంటే ఈ పర్సనల్గా ఉన్నది చెప్పని అని చెప్పింది అంటే దేవుని గురించి చెప్పేశాడు. చెప్పగానే హామాను గారు అనుకున్న మాట మీకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తా. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం, 5, 6. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 5, 6 వచనాలు. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణము మాత్రము తీట స్వల్ప కార్యమని ఎంచి. ఏ కార్యం చెప్పాలి? ఏ కార్యం? స్వల్ప కార్యం అంటే చిన్న పని. మొర్దెకైని చంపడం ఎంత ఆఫ్టర్ ఆల్, అంతేనా కదా? ఇప్పుడు హామాను గారికి ఒక ఆలోచన వచ్చింది. ఏమని? రాజగుమ్మం దగ్గర కూర్చొని నాకు నమస్కరించడా, నాకు వంగడా? అసలు ఇదెవడు? వాళ్ళు లేపేయడం పెద్ద కష్టమేం కాదు అంటే వాడుక భాష మాట్లాడుతున్నాను. వాళ్ళు లేపేయడం పెద్ద నాకేం కష్టం కాదు, కానీ వీడిని ఒక్కడిని కాదు లేపాల్సింది. వీడిని ఒక్కళ్ళు లేపితే అందులో థ్రిల్లింగ్ లేదు. ఆయన నమస్కరించలేదు, లేపేసా. కానీ వాడు వంగక నమస్కరింపక ఉన్నదానికి పరిష్కారం ఏంటి అంటే వాడి జాతి మొత్తాన్ని నేను నాశనం చేయాలి, ఒక్కడిని కాదు. ఇక్కడ మీకు వెంటనే ఈ మాట చదువుతున్నప్పుడు మీకు మరొక రాజు గుర్తుకు రావాలి. ఆయనే అహాబు. అహాబరాజు గుర్తొచ్చాడా? ఇక్కడ ఏమంటున్నాడు హామాను? మొర్దెకైని చంపించడం స్వల్ప కార్యం, అది చిన్న సింపుల్, ఇది కాదు నేను చేయాల్సింది, ఇంకా పెద్ద పని చేయాలి. ఏం పని చేయాలి? వాడెవరో, వాడి ప్రజలెవరో, వాడి జాతి ఏంటో కనుక్కొని మొత్తం జాతినే నాశనం చేయాలి ఆలోచన చేశాడు. వెంటనే ఒక లేఖ రాశాడు రాజుకి. రాజా, మన సంస్థానంలో ఒక జాతి ప్రజలు ఉన్నారు, వాళ్ళ రాజాజ్ఞకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు, ఆ జాతిని చంపడానికి నాకు అవకాశం ఇవ్వు అని తాకీదు రాయించాడు. రాజు వెంటనే ఉగ్రం తీసి ఇచ్చాడు. నిశ్వచనడు చేయి హామాను, నీకు సర్వ హక్కులు ఇచ్చేసానన్నాడు, పంపించేశాడు. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వంగనిది నమస్కరించనిది మొర్దెకై గారు, కానీ హామాను ఆలోచిస్తున్నది ఒక్క మొర్దెకై గారిని గూర్చి మాత్రమే కాదు, మొర్దెకై గారి జాతి మొత్తాన్ని. ఒక్కడనే చంపితే చాలా ఫూలిష్గా అనిపిస్తుంది నేను చేసే పని, ఇది చిన్న పని, కానీ నేను చిన్న పని చేయకూడదు. నాకు నమస్కరించిన వాడికి చాలా కఠినంగా శిక్షించాలి, జాతి బాధను అనుభవించాలి. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనిషిని పాపములో పడవేసేవి 3. ఒకటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనేది చాలా భయంకరమైనది. ఇక్కడ హామాను గారికి ఉన్నది అదే, జీవపు డంబమే. వీడు నాకు నమస్కారం చెయ్యడా, నేనెవరిని? ఐశ్వర్యవంతుడిని. నేనెవరిని? సంతానం కలిగిన వాడిని. నేనెవరిని? రాజు చేత గణపరచబడిన వాడిని. నేనెవరిని? ఈ రాజ్యంలో ప్రధాన మంత్రిని. ఇంత గొప్పవాడినైన నన్ను చూసి వంగే ప్రయత్నం చేయడా మొర్దెకై? కాబట్టి ఏం చేయాలి? జాతి మొత్తాన్ని నాశనం చెయ్యాలి. మీకు ఈ సందర్భంలో ఒక మాట చూపిస్తా, స్వల్ప విషయం అన్న రాజులు మొదటి గ్రంథము 16వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనం, 31వ వచనం. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకుని. ఎవరు? అహాబు గారు. ఏమంటున్నారు? ఇశ్రాయేలీల మొదటి రాజు యెరోబాము. అతను చేసిన భయంకరమైన తప్పేంటి అంటే 2 దూడలు చేయించి ఇశ్రాయేలీల చేత వాటిని పూజించేలా ప్రేరేపణ చేశారు. ఆ చేసిన పని దేవునికి నచ్చలేదు, యెరోబాము చేసిన పని. యెరోబాము తర్వాత చాలామంది రాజులు పరిపాలన చేసుకుంటూ వచ్చేసారు. ఇప్పుడు అహాబు గారి పాలన వచ్చింది, ఇశ్రాయేలు రాజులు అహాబు గారి పాలన వచ్చింది. అహాబు అనుకుంటున్నాడు, మా పితరుడైన యెరోబాము 2 దూడలు చేయించి పెట్టాడు,
అది పెద్ద సంగతి ఏంటి, దానికి మించిన తప్పులు నేను చేయించాలి. ఇప్పుడు యెరోబాము చేసింది దేవుని దృష్టికి తప్పు, కానీ యెరోబాము చేసిన పెద్ద తప్పు ఆహాబుకి ఎలా అనిపిస్తుంది? చిన్నగా అనిపించి ఇంకా గొప్ప తప్పులు చేయాలి అంటే నేను ఏం చేయాలి? దూడలు కామన్, దూడలు ఉంచాలి, విగ్రహారాధన చేయించాలి, అది మామూలే. ఇంకా గొప్ప గొప్ప పనులు చేయాలి, నేను గొప్ప చెడ్డ పనులు చేయాలి. నేను ఏంటంటే నేను ఒక అన్యజాతి స్త్రీని వివాహం చేసుకోవాలి. సీదోనుల కుమార్తె అయిన యెజెబెలుని పెళ్లి చేసుకున్నాడు. ఇంతేనా? యెహోషువ శపించిన యెరికో పట్టణాన్ని నేను నా హయాంలో కట్టించాడు. అర్థమవుతుందా? అంటే చెడ్డ పని అనిపించిన యెరోబాము చేసిన పని అహాబుకి చిన్నదిగా అనిపించి గొప్పగా చెడ్డ పనులు చేయాలి అని ఆలోచన చేశాడు. అలాగే హామాను గారు అనుకుంటున్నాడు మొర్దెకై ఒక్కడిని చంపడం చిన్న విషయం, జాతి మొత్తాన్ని లేపేయాలి. ఇంతకెందుకు జాతి మొత్తాన్ని లేపేంత కోపం ఎందుకు వచ్చింది? కేవలం నమస్కరించని కారణం చేత. అంటే అందులో ఏం కనబడాలి మనకి ఇప్పుడు? జీవపు డంబం. అవును, కొంతమందిని చూస్తాం చాలా మంచి వారు కనబడతారు, కానీ వాళ్ళకి రావాల్సిన ఆధిక్యత రాకపోయినా, వారికి రావాల్సిన గౌరవం రాకపోయినా, వారు కోరుకున్న గొప్పతనం వాళ్ళకి దొరకకపోయినా వెంటనే రియాక్ట్ అయిపోతారు. అప్పుడు మనకు అర్థం కావాలి, ఓహో ఈ వ్యక్తికి జీవపు డంబం ఎక్కువ. శరీరాస నేత్రాస ఊరికి కనబడిపోద్ది, వాళ్ళు చేసేదల్లా దొంగతనాలు వ్యభిచారాలు చేస్తారు. జీవపు డంబం కలిగిన వాళ్ళు అవి చేయరు, దొంగతనాలు వ్యభిచారాలు చేయరు, కోరుకుంటారు ఏదో. నేను చూడగానే అందరూ నన్ను నమస్కరించాలి, నేను చూడగానే అందరూ ఆహా ఊహా అని పొగడాలి. ఇది దక్కనప్పుడు అందుకోసం ఏం చేయాలి అని ఆలోచిస్తాడు. అదే జీవపు డంబాన్ని కోరుకుంటున్నాడు హామాను. అందుకని ఏం చేస్తున్నాడంటే ఎందుకు నమస్కరించట్లేదని అతని వరకు పనిష్మెంట్ ఇస్తే బాగుండేది, అతని కుటుంబానికి ఇస్తే బాగుండేది, కానీ అతని జాతికే పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకొరకు రాజు దగ్గర సెలవు కూడా తీసేసుకున్నాడు. ప్రియులారా, అయిపోయింది, ఆ ప్రాసెస్ జరుగుతూనే ఉంది, కానీ ఇతనికి మనశ్శాంతి లేదు. ఈ తరుణంలో జరిగింది ఏంటంటే తన జాతిని నాశనం చేయాలనుకున్నారు కాబట్టి ఈ వర్తమానం మొర్దెకై గారికి తెలిసింది. మొర్దెకై గారు ఎస్తేరు గారికి పంపించారు. ఇప్పుడు ఎస్తేరు గారు ప్రార్థన చేసి రాజసముఖంలోనికి వెళ్ళి ఈ సమస్యకి పరిష్కారాన్ని వెతుక్కుంటున్న తరుణంలో రాజుగారిని విందుకు ఆహ్వానించింది. మొదటి రోజు విందుకు వచ్చాడు రాజు, విందును ఆరగించేశాడు. ఏమా రాణి, ఏంటి నీ కోరిక చెప్పు అన్నాడు. మొదటి రోజు విందుకు కూడా ఎవరెవరిని పిలిచారు ఆవిడంటే రాజుని మరియు మంత్రి అయినటువంటి హామానుని. ఓకే, విందు అయిపోయింది. రెండో రోజు కోరిక రేపు కూడా విందుకు రావాలని చెప్పారు. బాగుంది, రేపు కూడా విందు వీళ్ళిద్దరికే. ఎవరిద్దరికి? రాజుగారికి చెప్పాలి, రాజుగారికి హామాను గారికి. ఎలా ఉంటుంది చెప్పండి? హామాను గారికి చెప్పండి ఎలా ఉంటుంది? రాజ్యంలో ఇంతమంది ప్రధానులు ఉండగా రాణి ఎవరిని పిలిచింది రాజుతో పాటు విందుకి? నన్ను ఒక్కడే, నేను ఎంత గొప్పోని కాకపోతే నన్ను పిలిచింది. ఎంత గొప్పోని, రాణియే నన్ను గుర్తించింది, కానీ మొర్దెకై గారికి గుర్తించట్లేదు. ఆడు మాత్రం నాకు నమస్కారం చేయట్లేదు. బాధ రగిలిపోతుంది. మొదటి రోజు విందు ముగిసింది, కానీ అక్కడే ఉన్నటువంటి మొర్దెకై ఆయన నమస్కరించకపోవడం గమనించినటువంటి హామాను ఇప్పుడు చాలా బాధతో, హృదయమంతా వేదనతో ఇంటికి వెళ్ళాడు. మొదటి రోజు విందు చేశాడు, రేపు విందుకు వెళ్ళాలి. ఎవరి దగ్గరికి? రాణి దగ్గరికి. ఈ మధ్యలో జరుగుతున్నది ఏంటి అంటే విందు చేసిన ఆనందం లేదు ఆయనకి. రాణి అంతటా ఆవిడ పిలిచిందని ఒకవైపు ఆనందం ఉన్నా మరొక వైపు ఆనందం అంతా హరించుకుపోతుంది. ఎందుకు? కేవలం మొర్దెకై నమస్కరించకపోవడం చేత. ఒక్క వ్యక్తి నమస్కరించకపోతే అంత ఆనందం కూడా ఆవిరైపోద్దా? అక్కడ వ్యక్తి నమస్కరించకపోవడం కాదు, అతని అహం దెబ్బతింది. నన్ను గౌరవించడా, నాకు నమస్కరించడా, రాజే నాకు నమస్కారం పెట్టమంటే వీడు పెట్టడా, ఇది అక్కడ పాయింట్. అర్థమైంది? నమస్కారం ఏముందండి, ఇష్టం ఉన్నా లేకపోయినా రెండు చేతులు పెడితే అయిపోద్ది, కానీ అది కాదు. ఇప్పుడు అహం దెబ్బతింది. నన్ను గౌరవించడా, నాకు నమస్కరించడా. ఇంటికి వెళ్ళాడు, భార్యను పిలిచాడు, స్నేహితుల్ని పిలిచాడు. ఎవరెవరిని పిలిచాడు? అవును కదా, ఎవరికైనా ముందు సలహా ఇవ్వాలి అంటే ఈ ఇద్దరే, భార్య ఆ తర్వాత స్నేహితులు. పిలిచి చెప్పాడు, ఇదిగో రాజు నన్ను చాలా గొప్ప స్థాయిలో ఉంచాడు కదా, నీకు తెలిసిన విషయాలే కదా ఇవన్నీ. నన్ను ఎందుకు గొప్ప స్థితిలో ఉంచాడు తెలుసా? నాకు చాలా ఐశ్వర్యం ఉంది, అలాగే మనకు పిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. దీన్ని బట్టి రాజు నన్ను గనపరిచాడు. కానీ
రాజు కనపరిచాడు కానీ, రాణి కనపరిచింది కానీ, రాజ్యంలోని ప్రజలు కనపరుస్తున్నారు కానీ ఒక్కడు మాత్రం నన్ను కనపరచట్లేదు అంటూ ఒక మాట చెప్పారండి ఆయన. ఇప్పుడు చూద్దాం. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. మరియు అతడు, రాణి అయిన ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజును నన్ను తప్ప మరి ఎవరిని పిలిపించలేదు. రేపటి దినమును కూడా రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని తెలియచేసాను. మొదటి రోజు విందు అయిపోయింది కదా, ఆ సంగతి చెప్తున్నాడు. నన్ను పిలిచింది, రేపు కూడా ఆవిడ నన్ను విందుకు ఆహ్వానించింది, నాకు సెలవు ఇచ్చిందని చెప్తూ, అయితే నా వైపు చూడండి, రాణియే నన్ను విందుకు పిలిచింది, గొప్ప విషయం. అయితే కానీ కనిపించగానే మనకేం గుర్తుకు రావాలి? జరుగుతున్న విషయానికి వ్యతిరేకంగా ఇంకేదో ఉంది అని. అయితే యూదుడైన మొర్దెకై రాజగుమ్మమున కూర్చుని ఉండుట నేను చూచినంత కాలం ఆ పదవి అంతటి వలన నాకేమి ప్రయోజనము లేదు. భార్యతో చెప్తున్నాడండి హామాను, ఏమని? ఎందుకు జెరెషా, నా పదవి వలన నాకేం లాభం? నా స్నేహితులారా నన్ను చూస్తున్నారా? నేను అహష్వేరోషు రాజు చక్రవర్తి దగ్గర ప్రధానమంత్రిని, కానీ ఏం లాభం? ఆఫ్టర్ ఆల్ ఒకడున్నాడు ఆ గుమ్మం దగ్గర, ఆడు నమస్కారం చేయట్లా. వాడు ఆ గుమ్మం దగ్గర ఉన్నంత కాలం నేను ఇంత పదవిలో ఉన్న నాకేమీ ప్రయోజనం లేదు. అంటే మొర్దెకై గారు నమస్కరిస్తేనే ఆయనకు ప్రయోజనమా? అప్పుడు అతని అహం తృప్తి పడద్ది. అమ్మయ్య, రాజుకు చేసినట్లే నాకు అందరూ నమస్కారం చేస్తున్నారు అని ఒక తృప్తి. ఇప్పుడు ఆ తృప్తికి 1% డ్యామేజ్ జరుగుతుంది మొర్దెకై గారి వలన. అందుకు అతను అంటున్న మాట ఏంటి తెలుసా? మొర్దెకై రాజు గుమ్మమున కూర్చుని ఉండుట నేను చూచునంత కాలం నాకు ఈ పదవి ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. మరేం చేయాలి? గుమ్మం దగ్గర వాడు లేకుండా చేయాలి. గుమ్మం దగ్గర లేకుండా చేయడం అంటే పదవి మార్చాలని కాదు, అసలు ఆ వ్యక్తినే లేకుండా చేయాలి. వ్యక్తే కాదు, ఆ వ్యక్తి ఉన్న జాతి మొత్తాన్ని లేకుండా చేస్తే కానీ అప్పుడు నా పదవి వలన నాకు లాభం. మరి ఇంత పెద్ద పదవికి వచ్చి ఊరికే ఉంటే ఏం లాభం? ఇక్కడ మీకు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను నేను. ఏ వ్యక్తికైనా సరే, బాగా వినండి, ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళకి ఎన్ని ఉన్నా ఏదో ఒకటి లోటుగా ఉంటుంది. అవునే కదా? ఎన్నున్నా మాట్లాడండి, ఎన్నున్నా ఏదో ఒకటి లోటుగా ఉంటుంది. ఆ లోటు పోడినంత కాలం ఎన్ని ఉన్నా అది లోపంగానే, దీనివల్ల నాకు ఏం ప్రయోజనం, ఏం లాభం అని అంటారు వాళ్ళు. ఉదాహరణకు గంపెడు మంది పిల్లలు ఉన్నారు కానీ తినడానికి తిండి లేదనుకోండి, ఏమంటారు? ఇంతమంది పిల్లలుండి ఏం లాభం అండి, వాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టలేకపోతున్నా అంటారు. అవునే కదా? లేకపోతే చాలా ఐశ్వర్యం ఉంది, పిల్లలు లేరు, ఇంత డబ్బుండి ఏం లాభం అండి, తినటానికి ఎవరు లేరు, పిల్లలు లేరు అంటారు. డబ్బులు పిల్లలు ఉన్నారు, ఇంతుండి ఏముంది, సమాజంలో నాకు మంచి పేరు హోదా లేదు అంటారు. అంటే ఏంటి? వాళ్ళు ఏదో ఒకటి కోరుకుంటారు, కోరుకున్నది దొరకనంతసేపు ఎన్నున్నా వాళ్ళకి ఉన్నట్టు అనిపించదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. బైబిల్ గ్రంథంలోనే ఆదికాండము 15వ అధ్యాయం, ఆదికాండము 15వ అధ్యాయం మొదటి నుండి చదువుకుందాం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. దేవుడు చెప్తున్న మాట, దూతను పంపించి, అబ్రామా భయపడకయ్యా, నీకు నేను కేడం, నీకు బహుమానం ఇస్తాను అన్నారు. అప్పుడు అబ్రామ్ గారు ఏమనాలి? మామూలుగా అయితే చిత్తం ప్రభువా నాకు బహుమానం ఇస్తారు, చాలా సంతోషం, వందనాలు అనాలి. అవునే కదా? దేవదత్తకు అదేగా చెప్పాలి. కానీ ఆయన ఏమంటున్నారు? అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, ఎన్ని బహుమానాలు ఇస్తే మాత్రం లాభం ఏంటి, నేను ఎవరిని సంతానము లేనివాడను కదా. అంటే ఇప్పుడు ఆయనకి లోపం ఏది, లోటేది? పిల్లలు లేరు, అంతేనా? అప్పటికి అబ్రహాము గారు వెండి బంగారం కలిగిన బహు ఐశ్వర్యవంతుడు, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కదా. ఆయన భార్య చనిపోయినప్పుడు అక్కడ వారు చెప్పిన మాట ఏంటి? నీవు మా మధ్య మహారాజువై ఉన్నావు, నువ్వు కోరుకున్నది తీసుకో అన్నారు.
అంటే సమాజంలో పేరు ఉంది, ఆస్తి ఉంది, మరేం లేదు, పిల్లలు లేరు. ఇప్పుడు దేవుడు బహుమానం ఇస్తానంటే ఏమంటున్నాడు? నా పిల్లలు లేకపోతే ఏమైందండి, నా పరివారంలో ఎవరో ఒకరికి ఇస్తాను అంటున్నారా? నాకేమి ఇచ్చినా ఏం లాభం అయ్యా, నాకు ఎవరు లేరు, పిల్లలు లేరు. అంటే మనిషికి ఏది లోటో ఆ లోటు ఉన్నంత వరకు ఎన్ని 99% ఉన్నా ఆ 1% లోటుగానే అనిపిస్తుందా లేదా? అదే కదా అబ్రహాం గారికి అనిపించింది. ఆయనకి సంతాన విషయంలో అనిపించింది, హామాను గారికి గౌరవించే విషయంలో అనిపించింది. ఆయనకి పిల్లలు ఉన్నారు, ఆస్తి ఉంది. హామాను గారికి మరేం లేదు, అబ్రహాము గారికి ఉన్న గౌరవం లేదు. అందుకు ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? నా పదవి వలన నాకు ఎలాంటి ప్రయోజనము, నిజంగా నేను చేసే పదవే గట్టిదైతే, నేనే గనక నిజంగా ప్రధానమంత్రిని అయితే నేనేం చేయాలి? ఇప్పుడు అర్జెంటుగా మొర్దెకైన పదవి నుండి కాదు, జీవితంలోనే లేకుండా చెయ్యాలి. ఒక్క పదవే కాదు, అసలు అతను లేకుండానే చెయ్యాలి అనుకున్నాడు ఆయన. అవునా కదా? వెంటనే ఇప్పుడు సాటి అయిన సహకారి జెరుషా ఏం చేయాలో మీరు చెప్పండి. ఆ మాట అతను అనగానే ఏం చెయ్యాలి ఆవిడ? అదేంటండి అంతమందిలో ఒకడు ఏముంది, ఆయన అతన్నే మీరు ఎందుకు గమనిస్తున్నారు, అతను చేయడానికి మీకు అర్థమైంది కదా, పోనండి ఇంతమంది చేయగలిగిన అతను ఒక్కడు చేయకపోతే ఏమైంది అని చెప్పాలి సలహా, అంతేనా కాదా? చెప్పరేంటి? అవునా కాదా? కానీ ఆమె ఏం సలహా ఇచ్చారు? ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. అతని భార్య అయిన జెరెషును అతని స్నేహితులందరూ చక్కని సలహా ఇస్తున్నారు. ఏమని? 50 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్యి చేయించుము, దాని మీద మొర్దెకై ఉరి తీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చెయ్యి, ఆ తర్వాత నువ్వు హ్యాపీగా విందుకెళ్ళు. ఏం సలహా ఇచ్చింది? నా వైపు చూడండి, నన్ను అడిగితే పట్టించుకోవద్దని చెప్పాలి మొదటి సలహా. లేదా ఏమండి రాణి మిమ్మల్ని విందుకు పిలిచిందా, నేను కూడా రావచ్చా? ఆడనుకుంటేది అదే కదా, భర్తలకి ఏదైనా అవకాశం వస్తే నాకు కూడా ఏదైనా అవకాశం ఉందా, నేను కూడా రావచ్చు అని అడుగుతారు. అది అడిగినా పోనీ పర్వాలే. కానీ ఈమె ఏమి సలహా ఇస్తుంది? ఈమె మరియు అతని స్నేహితులు కూడా ఇస్తున్న సలహాలేంటి? ఇదిగో నీకు మనశ్శాంతి లేదంటున్నావు కదా, ఆ పదవి వల్ల నీకు లాభం లేదంటున్నావు కదా, నువ్వు ప్రశాంతంగా రేపైనా విందులో హ్యాపీగా ఉండాలంటే నీకు చిన్న విషయం చెప్తాను విను. 50 మూరల ఉరికొయ్యి చేయించు. ఈ రాత్రే నువ్వు అతని ఉరి తీయించేసే, చచ్చిపోతాడు. ఇక రేపు నువ్వు రాజుతో విందుకు వెళ్ళి వచ్చిన మధ్యలో నీకు ఎవరు కనపడరు? మొర్దెకై కనపడడు. ఆయన కనపడకపోతే నువ్వు ఎలా ఉంటావు? హ్యాపీ. అప్పుడు నువ్వు చేసే విందుకు ప్రయోజనం, నువ్వు చేసే పదవికి పేరు. ఎంత మంచి సలహా ఇచ్చిందో చూసారా? ఇచ్చిందా? ఎలాంటి సలహా ఇచ్చింది? ఉరికొయ్యి చేయించు. ఏమంటారు మీరంతా? ఫ్రెండ్స్ని కూడా అడిగారు. ఓకే, నీ భార్య ఇచ్చిన సలహా చాలా బాగుంది. అవునండి, ఎవరు ఎన్ని చెప్పినా 90% పురుషులు భార్యలు చెప్పిన మాటే వింటారు. ఎందుకో చెప్పనా? ఆ తర్వాత ఇంట్లో అల్లరనో గొడవనో సమస్య ఎందుకనో, అంటే నేను పక్షపాతంగా మాట్లాడట్లా. భార్యాభర్తలు అంటే ఒక ఇంట్లో ఉండవలసిన వాళ్ళు, జీవితాంతం కలిసి బ్రతకవలసిన వాళ్ళు. ఎవరికి సమస్య వచ్చినా ఇద్దరు ఎవరైనా అనుకునే మాట ఏంటి అంటే, వీళ్ళతో గొడవ ఎందుకు, ఈ విషయం వరకు వీళ్ళతో ఉంటే ఇంట్లో ప్రశాంతంగా ఉంటుందిగా అనే ఆలోచనలకి భర్త అయినా వస్తాడు, భార్య అయినా వస్తుంది. ఇప్పుడు ఇతను కూడా చూడండి, కేవలం ఫ్రెండ్స్ని అడిగాడా? భార్యని పిలిచి భార్యని ఫ్రెండ్స్ని అడుగుతున్నాడు ప్రతిదాన్ని కదా. ఇప్పుడు భార్య ఏం చెప్తుంది? 50 మూరలు ఎత్తుగలిగిన ఉరికొయ్యి చేయించు. మరి ఫ్రెండ్స్ ఏం చెప్పారు? మీ ఆవిడ చెప్పింది చాలా బాగుందిరా, చేసాయి, నీకు ఇప్పుడు మొత్తం హ్యాపీయే, నీకు ఒక సమస్య ఎవరి వలన? మొర్దెకై వల్లనే కదా, చంపేసాయి. ఇప్పుడు ఈ రాత్రి కనుక నువ్వు మొర్దెకైని చంపించేస్తే అసలు రేపు నువ్వు ఫంక్షన్కి దర్జాగా వెళ్ళొచ్చు. ఎందుకంటే అతను చనిపోక మునుపు నీ మనసులో ఎక్కడో ఒక మూల మొర్దెకైని గురించిన ఆలోచన ఉండి మనశ్శాంతి ఉండట్లేదు కదా నీకు, కాబట్టి చేయించేసేయని చెప్పేశారు. నిజంగా ఆయన ఉరికొయ్యి చేయించి సిద్ధం చేయించి చంపడానికి అన్ని ఏర్పాట్లు చేసేసాడు. కానీ జరిగింది ఏంటో తెలుసా? మీకు తెలుసుగా, ఆ రాత్రి వాస్తవానికి హామాను వెళ్ళాడు రాజు దగ్గరికి. దేనికి? సంతకం పెట్టించుకోవడానికి, మొర్దెకైని ఉరి తీయడానికి. రాజు ఆజ్ఞ లేకుండా ఉరి తీయడం కుదరదు, రాజు పర్మిషన్ ఇవ్వాలి. కానీ రాజు పర్మిషన్ ఇవ్వాలంటే ఎప్పుడు వెళ్ళాలి? వాస్తవంగా పగలు వెళ్ళాలి. కానీ రాత్రి ఎందుకు వెళ్ళాడు? ఇది పర్సనల్గా చంపుతున్న హత్య. మొర్దెకైని తనకు నమస్కారం చేయనందుకు చంపుతున్నాడు.
ఇది పట్టపగలేళ్ళు అడిగితే రాజు ఒప్పుకోడు. అందుకే అతను ఏం చేశాడు, ప్లాన్ చేశాడు, రాత్రి మంచి నిద్ర టైంలో వెళ్తే రాజు నిద్రపోతే ఏం చేస్తాడు, నిద్రలో నేను నమ్మిన బంటును కదా, రాజు తర్వాత నేనే కదా, నేనేం చేసిన రాజు ఏమంటాడు, నీ ఇష్టం వచ్చినట్టు చేయి హామాన్ అంటాడు కదా. కాబట్టి నిద్రటి మత్తులో ఉండగానే నేను వెళ్ళి సంతకం పెట్టించుకుంటే రాత్రికి రాత్రే మొర్దెకైని చంపడం చాలా ఈజీ అనుకున్నాడు. కానీ ఆయన పప్పులేమి ఉడకలేదు. ఎందుకంటే మనుషుల ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. దేవుడు తనని ప్రేమించే వారి కొరకు సిద్ధపరిచింది ఎవరి కంటికి కనబడదు. నిజంగా ఆ రాత్రే రాజుకి నిద్ర పట్టలేదు. అప్పుడే రాజ సమాచార గ్రంథాన్ని రప్పించుకున్నాడు. అందులో మొర్దెకైని గురించి రాయబడిన సంగతి తనకు కనిపించింది, చదివించుకున్నాడు, సన్మానం చేయాలనిపించింది. వెంటనే హామాని పిలిపించాడు. వాస్తవానికి పిలిపించలా, అక్కడే ఉన్నాడు. సంతకం పెట్టించుకోవడం కోసం వెళ్ళాడు. సైనికులు చెప్పారు, ఏమండి హామాన్ గారు వచ్చారు మీకోసం. అరే నేనే పిలిపిద్దాం అనుకుంటున్నా, ఆయనే వచ్చాడా, వెతకపోయిన తీగ కాలుకి తగిలినట్టు అనుకుని ఉంటాడు రాజు. రా హామాన్ రా అన్నాడు. లోపలికి వెళ్ళగానే హామాను ముందు చెప్పాలి వాస్తవానికి, కానీ రాజే ముందు చెప్తున్నాడు. రాజు గణపరచన అపేక్షించు మనకి ఏం చేయాలో చెప్పవా అన్నాడు. హామాన్ గారు అనుకుంటున్నాడు, నాకు తప్ప ఇంకెవరికి ఉంది సన్మానం, ఏ చేసినా నేను కదా రాజక్షేమం కోరి చేసేది అనుకున్నాడు. గొప్ప లిస్టు చెప్పేశాడు. వెంటనే రాజు అన్నాడు, ఇవన్నీ నువ్వు మొర్దెకైకి చెయ్యి. ఎవరికి చెయ్యి, మొర్దెకైకి చెయ్యి అన్నారు. ఏం చేయాలి మరి ఇప్పుడు, కాదంటే కుదురుద్దా, రాజు ఊరుకుంటాడా, ఊరుకోడు. కాబట్టి తప్పని పరిస్థితుల్లో మొర్దెకై గారికి చక్కగా ఘనంగా కిరీటం పెట్టారు, కంకణం పెట్టారు, రథం ఎక్కించారు, ఊరేగించారు, చాటింపు వేశారు. రాజు గణపరచ అపేక్షించే వాడికి ఇలా జరుగునని సన్మానాలు జరుగుతూ ఉన్నాయి. అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు హామాన్ గారి పరిస్థితి ఎలా ఉంటుందో మీరు చెప్పండి. ఆయన వెళ్ళిందేమో చంపించాలని కదా, కానీ జరిగిందేమో సన్మానం కదా. తట్టుకోలేక ఏం చేశాడో మాట చూద్దాం, ముగించుకుందాం. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. 6:12. తర్వాత మొర్దెకై రాజగుమ్మమునద్దకు వచ్చెను. అయితే హామాను తల కప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయాను. చకచకా వెళ్ళిపోయాడు ఇంటికి. ఎందుకు, ఊహించనిది జరిగింది ఇక్కడ. తాను ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలిచి రాజు చేత మరొకటి చేయించాడు దేవుడు. అందుకే ఏం చేయాలో అర్థం కాక తల కప్పుకొని దుఃఖముఖంతో ఇంటికి వెళ్ళిపోయాడట హామాను. వెళ్ళగానే ఇప్పుడు జరిగిన విషయాలు మళ్ళీ చెప్తున్నాడు భార్యకి, స్నేహితులకి. నిన్న జరిగింది చెప్పాడు, అవమానించబడటం. ఇవాళ జరిగింది చెప్తున్నాడు, అతను గనపరచబడటం. ఎవరు, మొర్దెకై గారు. నిన్న మొర్దెకై గారు నమస్కరించలేదని చెప్పాడు, ఇవాళ మొర్దెకై గారికి సన్మానం జరిగిందని చెప్పాడు. ఈ సన్మానం జరిగిన విషయాలన్నీ చెప్పిన తరువాత ఇప్పుడు జెరెషా ఇస్తున్న రెండవ సలహా. మొదటి సలహా ఏమిచ్చింది, 50 మూరల ఉరికొయ్యి చేయించి మొర్దెకైని చంపమని సలహా ఇచ్చింది కదా. ఇప్పుడు చెప్తున్న రెండవ సలహా విందాం. 13వ వచనం. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరెషుకును తన స్నేహితులందరికీ తెలుపగా అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరెషును ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలుగదు. ఎందుకని, అతని చేత అవశ్యముగా చెడిపోవుదువని అతనితో చెప్పిరి. ఎవరు వీళ్ళు ఇంతకి చెప్పిన వాళ్ళు? 1 భార్య, 2 జ్ఞానులైన స్నేహితులు. ఎవరండి? జ్ఞానులైన స్నేహితులు. ముందే సలహా ఇచ్చారు, 2 సలహాలు ఇచ్చారు వాళ్ళు, భార్య స్నేహితులు కూడా. ఏంటి మొదటి సలహా ఏంటి, ఉరికొయ్యి చేయించమని. రెండో సలహా ఏంటి, నువ్వు అతని జోలికి పోతే నీకు విజయం రాదు. ఎందుకు, అతను ఒకవేళ యూదుడైతే మాత్రం రాదు. యూదుడైతే రాదనే విషయాన్ని అంత గట్టిగా వాళ్ళు ఎలా చెప్పగలిగారు? వాళ్ళకి తెలుసు ఏమని, అమాలేకీయుడు యూదుడితో జయము పొందడం అసంభవమని. మీకు ముందే చెప్పాను కదా. హామాన్ ఎవరు? అగాగీయుడు. అగాగ్ ఎవరు? అమాలేకీయుడు. అమాలేకీలతో దేవునితో యుద్ధం, అమాలేకీలకి మనుషులతో కాదు. కాబట్టి దేవునితో యుద్ధం చేసి గెలుపొందిన వారు ఎవరైనా ఉన్నారా? ఉంటారా? అది జరగని పని, అసంభవం కదా. ఇప్పుడు అర్థమవుతుంది వీళ్ళకి ఏమని. హామాను, నువ్వు ఇంత చెప్పావు బాగానే ఉంది, కానీ నీకు నమస్కరించిన ఆ వ్యక్తి ఏ జాతివాడు? యూదుడట. అవునా? అయితే ఒక మాట చెప్తాం విను. ఒకవేళ నీకు అధికార నష్టాన్ని కలిగిస్తూ నీకు అవమానాన్ని కలిగిస్తున్న ఆ వ్యక్తి యూదుడైతే అతన్ని గెలుపొందడం నీ వల్ల కాదు.
అంతేకాదు నువ్వు త్వరగా చెడిపోతావు, నాశనం అయిపోతావు. ఎలా చెప్తున్నావు? తిరగే ఈ చరిత్ర. అమాలేకీయులమైన వారికి తెలిసిన సంగతి ఏమని? మనం ఎప్పటికీ యూదులతో జయమును పొందలేమని. అవునే కదా? మొదటిసారి అమాలేకీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేశారు. యెహోషువ గారి యుద్ధంలో పాల్గొన్నారు. ఎవరు గెలిచారు? ఎవరు గెలిచారండి? ఇశ్రాయేలీలే గెలిచారు. యెహోషువ గెలిచారు. ఆ తర్వాత సౌలు గారు వెళ్ళారు యుద్ధానికి. ఎవరు గెలిచారు? సౌలే గెలిచాడు. అందరిని హతం చేసి హాగు తలను పట్టుకుని వస్తే సమూయేలు గారు చంపేశారు. అయితే అది తెచ్చేటప్పుడు దేవుడు చెప్పింది చేయలేదు కాబట్టి దేవునికి కోపం వచ్చి సౌలు గారిని తొలగించడం జరిగింది. కానీ చరిత్రలో మీరు తిరగండి, అమాలేకీయులు అడపాదడప మిగులుతూనే ఉంటారు. మిగిలిన వారి మీదకి ఎవరు యూదుల యుద్ధానికి వెళ్ళినా యూదులకే జయం, లేక ఇశ్రాయేలులకే జయం. ఈ సంగతి అమాలేకీయులందరికీ తెలుసు. అందుకే ఇప్పుడు భార్య స్నేహితులు చెప్తున్న సలహా ఏంటి అంటే, నువ్వు పోయి ఎవరితో పెట్టుకున్నావు తెలుసా గొడవ? యూదుడితో. యూదులంటే ఎవరనుకున్నావు? దేవుని పిల్లలు. యుద్ధం ఎవరు చేస్తారో తెలుసా వారి తరపున? దేవుడే. అంటే ఇప్పుడు దేవుడే యుద్ధం చేస్తే నీకు గెలుపెలా వస్తుంది? కాబట్టి నీకు అధికార నష్టాన్ని కలిగిస్తున్న వ్యక్తితో నువ్వు వెళ్ళడం వలన ఎలాంటి లాభము లేదు. ఈ ముక్కేదో ముందే ఆలోచించి చెప్తే ఎంత బాగుండు. జెరెషు 50 మూరలు ఉరికొయ్యి చేయించడానికి ముందు అసలు నీకు నమస్కరించకపోవడానికి కారణం ఏంటి, అతనుకున్న ధైర్యం ఏంటి, అతను వెనుకున్నది ఎవరు అని రాహాబు గారిలో ఆలోచించుంటే జెరెషు భర్తకు మంచి సలహా ఇచ్చేది. కానీ ఆలోచించకపోవడం వలన, ఆవేశంతో సలహా ఇవ్వడం వలన జరిగింది ఏంటి అంటే, ఏ ఉరికొయ్యి చేయించమని అందో మొర్దెకై గారి కొరకు అదే ఉరికొయ్యి మీద తన భర్త మరణించాడు. తన సలహా ఎవరికి ఇచ్చినట్టుంది? మొర్దెకై గారిని చంపడానికి ఇచ్చినట్టుందా? తన భర్త చనిపోవడానికి ఇచ్చినట్టుందా? కదా. అంటే మనకు తెలియకుండానే జరిగిపోయే కార్యక్రమాలు ఇవి. మీకు మాట చెప్పనా? ఇంతే కాదండి, వీళ్ళకి 10 మంది పిల్లలు ఉన్నారు. 10 మంది పిల్లలు కూడా వృద్ధీయబడ్డారు. చూస్తారా మాట? ముగించుకుందాం. 9వ అధ్యాయం 14వ వచనం, ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనం. అలాగు చేయవచ్చునని రాజు సెలవిచ్చెను, షూషనులో ఆజ్ఞ ప్రకటింపబడెను, హామాను యొక్క 10 మంది కుమారులు ఉరి తీయింపబడిరి. మీరు ఇక్కడ గమనించవలసిన విషయం, మనకు తెలుసు కదా, ఎవరు చేసుకున్నది వారి నెత్తి మీదకే వస్తుంది. వస్తుందా రాదా? వచ్చిందా రాలేదా? హామాను కుటుంబం ఏం జరిగింది? ఎవరి కొరకో ఉరికొయ్యి చేయించారు. అది తన భర్త ఉరి తీయబట్టడానికి కారణమైంది. అదొకెత్తైతే తన పిల్లలకు కూడా మరో రకమైన చావు కాదు, ఉరి తీయించబడటమే చావుగా మిగిలింది. ప్రియులారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం, స్నేహితులు ఎలాంటి వారు అంటే మంచి వారితోనే స్నేహం చేయాలి, వాక్యం తెలిసిన వారితో స్నేహం చేయాలి. అప్పుడు వారు మంచి సలహాలు మనకి ఇస్తారు. అవి మనకు కఠినంగా అనిపించవచ్చు, కష్టంగా అనిపించవచ్చు, బాధను కలిగించవచ్చు, కానీ దానివల్ల మనకి ఎప్పటికైనా ప్రయోజనం ఉంటుంది. అలా కాదు అంటే ఇది ఎలాగే నష్టపోవాలి. ఎంత ఐశ్వర్యం ఉంటే ఏమి, ఎంతమంది పిల్లలు ఉంటే ఏమి, మంచి సలహా ఇచ్చే భార్య లేకపోయింది హామాను గారికి, మంచి సలహా ఇచ్చే స్నేహితులు లేకపోయారు. ఫలితం ఏంటి చెప్పాలి మీరేంటి అంటే, తన కుటుంబాన్ని సర్వనాశనం చేసుకున్నారు. కానీ ఒకటి గుర్తించింది ఆమె, నీకు అధికార నష్టాన్ని కలిగిస్తున్న వ్యక్తి యూదుడైతే మాత్రం మనకి జయము రాదు. ఈరోజు మన విషయంలో మన చుట్టుప్రక్కల ఉన్నవారు, వీళ్ళండి దేవుని ఎరిగిన వాళ్ళు, వీళ్ళండి సత్యం కొరకు బ్రతుకుతున్న వాళ్ళు, వీళ్ళు ఏ తప్పు చెయ్యరు, వీళ్ళ జోలికి వెళ్తే దేవుడే వీరి పక్షాన యుద్ధమాడతాడు అనగలిగే మాట, ఆ మాట అనిపించుకోగలిగే స్థితిలో మనమున్నామా? వీళ్ళండి ఏదో అంటారు, వాక్యం తెలుసు అంటారు, సత్యం తెలుసు అంటారు, ఓతులు తెలుసు అంటారు, రీసెర్చ్లు అంటారండి, మనకంటే అధ్వానంగా బ్రతుకుతున్నారండి. దొంగతనాలు వీళ్ళలోనే, వ్యభిచారాలు వీళ్ళలోనే, మోసాలు వీళ్ళలోనే, కుతంత్రాలు వీళ్ళల్లోనే అనే సాక్ష్యాన్ని కలిగి ఉన్నామా? ఎంతైనండి ఆ చర్చికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు కొంచెం వాక్యం కొరకు బ్రతుకుతారండి అనే సాక్ష్యం పొందగలుగుతున్నామా? ఈరోజు మనం వేసుకోవలసిన ప్రశ్న ప్రియులారా. జెరెషు గారి గురించి కూడా పెద్ద చరిత్ర ఉంది. ఆమె కూడా ఒక చక్రవర్తికి కుమార్తెని, అవన్నీ బయట పుస్తకాలలో మనకు కనిపించే విషయాలు. ఏది ఏమైనా ఒక్కటి చెప్పొచ్చు, తన భర్తకు గొప్ప స్థానం వచ్చింది. ఆ స్థానాన్ని చూసి మురిసిపోయి రూట్ తప్పుతున్నప్పుడు భర్తను హెచ్చరించవలసిన బాధ్యత జెరెషుకు ఉంది. కానీ ఆమె ఆ పని చేయలేదు. జీవపు డంబానికి గురి అయిన హామానికి ఉచితమైన సలహాలను ఇచ్చి
తన చేతులార తన ఇంటిని ఓడబెరుకున్న జ్ఞానహీనురాలు ఎవరు అంటే జెరెషు. తర్వాత తెలిసిన లాభం ఏముంది? చేతులు కాలేక ఆకులు పట్టుకునే ప్రయోజనం లేదు కదా. సమయోచితం చాలా అవసరం. ఇప్పుడు జెరెషుకి అర్థమైంది చివరిలో ఏమని, యూదులతో వెళ్తే మనకి జయము రాదని. కానీ లాభం ఉందా? అప్పటికే సమయం మించిపోయింది. ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు జెరెషు జీవితాన్ని. నీ సలహా ఎలా ఉంది? తిడతాడనో కొడతాడనో నీ భర్త, లేకపోతే నీ భర్తకున్న కోరికల సంగతి నీకు తెలిసి నువ్వు చెప్తే నిన్ను తిడతాడని నువ్వు చెప్పకుండా ఆగిపోతున్నావా? అలా ఆగిపోతే రేపు దేవుని ఎదుట నువ్వు నిలబడాలి, ఆయన తీర్పు ముందు నిలబడాలి. నీ భర్త నీ మాట విన్నా వినకపోయినా, నీ భర్త జీవపడంలో ఉన్నాడని తెలిసినా, లేకపోతే శరీరాశలో ఉన్నాడని తెలిసినా, నేత్రాశలో ఉన్నాడని తెలిసినా, అది తప్పు అని నీకు తెలిస్తే ఒక దెబ్బ తిన్నా చెప్పేయి. ఎందుకంటే రేపు దేవుని ముందు నువ్వు తల వంచుకోవాల్సిన అవసరత ఉండదు. ఎందుకంటే నేను చెప్పాను ప్రభువా, అతను వినలేదని చెప్పొచ్చు. ఇదే సేమ్ భార్య విషయంలో కూడా. భార్య నీ మాట వినట్లేదా? నీ పేరు పెత్తనం చేస్తుందా? నువ్వు చెప్పాలనుకున్న విషయం వాక్యానుసారంగా చెప్పు, నీ అహంతో చెప్పకు. అహంతో చెప్తే అది ఎప్పుడు వర్కౌట్ అవ్వదు. నాకేంటి అనుకున్నాడు హామాను, నా భర్తకి నాకేంటి అనుకుంది జెరెషా. ఫలితం ఏం మిగిలింది? ఏం మిగిలింది? భర్త ఉరితీయబడి, పిల్లలు ఉరితీయబడి, అసలు ఆమె బ్రతికేనంటారా? ఆనందం ఉందంటారా? ఎందుకు కోల్పోయింది? తనకు తెలుసు దేవుని పిల్లలతో యుద్ధము చేయకూడదని, దేవుని పిల్లలతో ఎలాంటిది పెట్టుకోకూడదని. కానీ ఎప్పుడు తెలుసుకుంది? తెలుసుకున్న విషయాన్ని భర్తకి ఎప్పుడు చెప్పింది? సమయం దాటిపోయాక చెప్పింది. అందువలన ప్రయోజనం లేదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం కూడా అదే. నువ్వు మంచి సలహా ఇవ్వగలిగిన సాటి అయిన సహకారిగానే ఉన్నావా? నీ భర్త చేసేది తప్పని తెలిసి మౌనంగా ఉంటున్నావా? నిన్ను ప్రేమించే విషయం తగ్గుద్దనో, నిన్ను చూసే విషయంలో తెచ్చేవన్నీ ఆగిపోతాయని భయపడి నీ భర్త తప్పు చేస్తుంటే కవర్ చేస్తున్నావా? అయితే రేపు నీ భర్త కంటే ముందు నువ్వు దేవుని ఎదుట నిలబడాలి. ఎందుకంటే నీ స్వకీయులను నువ్వు సంరక్షించుకోలేకపోతే విశ్వాస త్యాగం చేసిన వాడవై, లేక విశ్వాస త్యాగం చేసిన దానివై అవిశ్వాసి కన్నా చెడ్డదానివైపోతావు, చెడ్డవాడివైపోతావు. ఒకరికి ఒకరు సహకారంగా ఉండాలి దేవుని పనిలో. ఒకవేళ ఒకరు తప్పు చేస్తే మరొకరు దానిని సరిచెయ్యాలి. అదే కదా హవ్వగారు చేసిన తప్పుని ఆదాము గారు సరిచేయకపోవడం వల్లనే ఆదామే తప్పు చేసినట్టుగా బైబిల్ చెప్తుంది. వాస్తవానికి ప్రారంభించింది ఎవరు తప్పు చేయడం? హవ్వగారు కాదా? కానీ దేవుని దృష్టిలో తప్పు ఎవరు చేసినట్టు రాయబడింది? ఆదాము తన పాపము చేసి రొమ్ములో దాచుకున్నట్టు రాయబడింది. ఎందుకో తెలుసా? సరి చేయలేదు కాబట్టి. అననీయ సప్ఫీరా గారిని చూస్తున్నాంగా మనం. ఏం జరిగింది? మిగిలిందా ఏదైనా? ఆ సప్ఫీరా ఏం చేసింది? అననీయ గారికి చెడు కార్యక్రమంలో సహకరించింది, చివరికి మరణాన్ని కొని తెచ్చుకుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం కూడా అదే. సాటి అయిన సహకారం అంటే మంచికి సహకరించు, చెడుని సరిచేయి. ఈ రెండు చేసే బాధ్యత స్త్రీకి దేవుడు అప్పగించిన పని. ఈ పని విషయంలో భర్త నిన్ను తిడతాడనో, కొడతాడనో, దూషిస్తాడనో, పంపించేస్తాడనో, పట్టించుకోవడనో జడిసి తప్పని తెలిసా నువ్వు ఖండించలేకపోతే రేపు నీ ఆధ్యాత్మిక స్థితి ఎక్కడికి వెళ్తుందో ఒకసారి ఆలోచించు. నిజమైన సాటి అయిన సహకారిగా ఉండే అవకాశం ఉన్నా కోల్పోయిన స్త్రీ ఎవరు అంటే జెరెషు. తర్వాత చెప్పింది కానీ దాని వలన ప్రయోజనం లేకపోయింది. కాబట్టి సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి అలా చేసుకుని మంచి సలహా ఇచ్చేవారిగా, మన కుటుంబాలను కట్టుకునేవారిగా మనం ఉండాలి. నిజంగా మంచి సలహా ఇచ్చుంటే భర్తను కాపాడుకునేది, పిల్లల్ని కాపాడుకునేది. అలా ఇవ్వకపోవడం వల్లనే అందరినీ కోల్పోయింది. మరి మనం మన ఆధ్యాత్మిక స్థితిలో పడిపోయి మన కుటుంబాన్ని పతనావస్థకి తీసుకెళ్లేవారిగా ఉన్నామా? కుటుంబాలను కట్టుకుని దేవునిలో పెంచుకుని పరలోకాన్ని స్వతంత్రించుకునే వారిలో ఉన్నామా? ఒకసారి ఆలోచించండి, మంచి నిర్ణయాన్ని తీసుకోండి. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.